ఈ మధ్యకాలంలో మట్టి దొంగలు, ఇసుక దొంగలు ఎక్కువైపోయినారు అనేది మనమందరం చూస్తున్నాం. నిన్న రాత్రి ఒక సంఘటన జరిగింది. గార్లదిన్న మండలం కల్లూరు గ్రామంలో సింగరప్ప కొండ దగ్గర ఒక ఇటాచి, 2 టిప్పర్లు, ఒక ట్రాక్టర్ తోలుతుంటే స్థానిక విఆర్ఓ, విఆర్ఏ పోయి కీస్ తీసుకొని వస్తుంటే గట్టిగా బెదిరించే నీ ఎంత చూస్తాం అని చెప్పి ఆ కీస్ తీసుకొని బలవంతంగా వెళ్ళిపోయారు. అవి ఆర్డీఓకి తెలిసి ఆర్డీఓ కూడా విఆర్ఓను, విఆర్ఏను గట్టిగా మందలించారంట. మీరు ఇసుక మట్టి తోలుతున్నా కూడా మీరు ఏం చేస్తున్నారు? ఎర్రమట్టి కొండలు పిండి చేస్తున్నా కూడా ఏం చేస్తున్నారు? ఎర్రమట్టిని తోలుతుంటే ఈ సింగరప్ప కొండ దగ్గర ప్రభుత్వ భూమిలో ఉన్న మొత్తం ఎర్రమట్టినంతా దొంగతనంగా రాత్రిపూట తోలుతున్నారంట. ఇటాచి, 2 ట్రిప్పర్లు, ట్రాక్టర్లు పెట్టి. కానీ దీనిపైన చర్యలు తీసుకునేకపోయినా కూడా ఆ విఆర్ఓను, విఆర్ఏ పైన కూడా దాడికి దిగుతున్నారు, దూషణలకు దిగుతున్నారంట. అలాగే మనం ఇక్కడ చూస్తున్నాం, ఇది గుంటకల్లు నియోజకవర్గం పామిడి దగ్గర ఉన్న కొండ. ఇక్కడ కూడా గుంటకల్లు ఎమ్మెల్యే అనుచరులో మరి ఎమ్మెల్యే కుమారుని ఆధ్వర్యంలో ఈ పామిడి దగ్గర కూడా ఇవన్నీ కూడా ఎర్రమట్టి తోలుతున్నారు. టిప్పర్లతో సహా ఈ కొండలంతా కూడా సదును చేస్తున్నారంట. ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ ట్రాక్టర్లు చూస్తున్నాం, టిప్పర్లు కూడా ఉన్నాయి. ఈ వీడియోలు కూడా తెప్పించుకోగలిగినాం. ఇక్కడ చూస్తే ఒక పామిడి మండలమే కాదు, గార్లదిన్నేనే కాదు, ఈ 2 నియోజకవర్గాల్లోనూ అలాగే వేరే నియోజకవర్గాల్లో కూడా ఎక్కువ జరుగుతున్నాయి. మొత్తం మీద అయితే సింగరప్ప కొండలో మాత్రం మట్టి దొంగతనం రాత్రిపూట యథేచ్ఛగా సాగుతోంది. ఎవరి చేత కూడా కావడం లేదు. మరి దీనిపైన అధికారులు ఎందుకు దృష్టి పెట్టలేదు? గ్రౌండ్ లెవెల్లో సింగరప్ప కొండకు వెళ్దాం. సింగరప్ప కొండకు వెళ్ళి అక్కడ ఇప్పటికీ ఎన్ని మట్టి టిప్పర్లు తోలారు. అలాగే గుంటకల్లు నియోజకవర్గం పామిడి నుంచి గుంటకల్లుకు వెళ్ళే దారిలో ఇక్కడ కూడా కొన్ని కొండలు ఉన్నాయి. ఆ కొండల్లో కూడా గుమ్మనూరు జయరాం అనుచరులు ఎన్ని మట్టి ఎంత తోలినారు ఏంటి అనేది కూడా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి ఒకసారి మనం కూడా ఎంక్వైరీ చేద్దాం, ప్రజల ముందు పెడదాం. ఈ విధంగా ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రభుత్వ స్థలాల్లో ఉన్న కొండలను సైతం ఈ విధంగా చేసి, అంటే ప్రజల సొమ్మే కదా అది. అధికారంలో ఉన్నంత మాత్రాన కొండలను తోలుకుంటాం, ఇసుకను అమ్ముకుంటాం, మట్టిని అమ్ముకుంటాం అంటే ఉపేక్షించేది లేదు. మీరు ఇచ్చే ఏదో 500, 1000కో ఆ పల్లెల్లో ఉన్న వాళ్ళు ఆశపడి అమాయకులు ఎవరో తెలియక ఏదో అధికారికంగా తోలుకుంటున్నారేమో అనుకొని ఉండొచ్చు, వారికి తెలియకపోయిండొచ్చు. కానీ మీరు చేసేది ముమ్మాటికి దొంగతనమే, ప్రజల సొమ్మే. ప్రభుత్వ ఆస్తులను రక్షించాల్సిన బాధ్యత అధికారులపైనే కాదు, సాధారణ ప్రజలపైన ఉంది, మీడియా పైన ఉంది. మీడియాకు అక్కడక్కడ కూడా తెలిసినా ఎందుకు పట్టించుకోలేదనేది మీ అందరికీ తెలుసు అదంతా. బట్ ఉపేక్షించేది మాత్రం లేదు. ఒక గుంటకల్లు సింగనమల నియోజకవర్గమే కాదు, కళ్యాణదుర్గము, రాయదుర్గంలో కూడా యథేచ్ఛగా కర్ణాటకకు తరలిపోతుందంట. తర్వాత ఇంకా మిగతా తాడపత్రి కావచ్చు, ఇంకా కర్ణాటక బార్డర్లో ఉన్న అక్కడ అన్నీ కూడా విలేజెస్ నుంచి ఎక్కడెక్కడ ఇసుక, మట్టి ఎక్కడైతే ఇవన్నీ జరుగుతున్నాయో వాటిపైన స్పెషల్ ఫోకస్ ఖచ్చితంగా పెట్టబోతోంది AP39 టీవీ. తస్మాత్ జాగ్రత్త. ఇప్పటికైనా రాత్రిపూట మీరు రాత్రిపూట తోలినా అక్కడికి రాత్రిపూట మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. మా పైన భౌతిక దాడులు చేసినా తగ్గేదే లేదు.